హలో వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఇన్సెండీస్ మూవీ గురించి తెలుసుకుందాం. 2010లో రిలీజ్ అయిన కెనడియన్ మూవీ ఇన్సెండీస్. ఇన్సెండీస్ అంటే ఇదో ఫ్రెంచ్ వర్డ్, ఇంగ్లీష్ మీనింగ్ ఫైర్స్ అని. తెలుగులో చూసుకుంటే రగులుతున్నా, తగలబడుతున్నా అనే అర్థం వస్తుంది. 2011 ఆస్కార్ బెస్ట్ ఫారెన్ మూవీ కేటగిరీలో ఈ సినిమాకి నామినేషన్ దక్కింది. ఇంకా చెప్పాలి అంటే నా పర్సనల్ వరల్డ్ బెస్ట్ మూవీస్ లిస్ట్లో టాప్ 10లో ఈ సినిమాకి ప్లేస్ ఉంటుంది. నన్ను ఎన్నో రోజుల పాటు ఆలోచింపజేసిన సినిమా ఇది. ఇప్పటికీ ఈ సినిమాని రీకలెక్ట్ చేసుకుంటే ఓ ఆవేశం రగులుద్ది. అంత ఇంపాక్ట్ ఉన్న ఈ సినిమా గురించి నేను మీతో పంచుకుని తీరాల్సిందే. ఈ సినిమాకి ప్రధానమైన బలం, హైలైట్ కథ. ముందు ఆ కథ గురించి మాట్లాడుకుందాం. నవాల్ అనే ఆవిడ చనిపోవడంతో ఈ సినిమా మొదలవుతుంది. ఓ భయంకరమైన నిజాన్ని తెలుసుకుని దిగులు పడి ఆరోగ్యం క్షీణించి ఆవిడ చనిపోతుంది. ఆవిడకి 2 పిల్లలు, కవల పిల్లలు, వాళ్ళు ఓ అమ్మాయి అబ్బాయి. వాళ్ళ కోసం ఆవిడ చనిపోయే ముందల ఓ వీలునామా రాసింది. అందులో ఏముంది అంటే ఆ పిల్లలిద్దరూ కూడా ఓ ప్రామిస్ని నిలుపుకోవాలి, లేదంటే ఆవిడ్ని ఆచారం ప్రకారం సమాధి చేయకూడదు, అలాగే వదిలేయాలి. అదేమిటి అంటే ఆ పిల్లలిద్దరికి ఓ అన్నయ్య ఉన్నాడు, అలాగే చనిపోయాడు అనుకుంటున్న నాన్న కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎవరో తెలుసుకోవాలి. ఇదేం కండిషన్ అని ఆ పిల్లలకి కోపం వస్తుంది. అయినా చేసేదేమీ లేక అమ్మ గతాన్ని తెలుసుకోవడం మొదలు పెడతారు. ఫ్లాష్ బ్యాక్లో నవాల్ తన జాతిగాని కుర్రోడ్ని ప్రేమించింది, గర్భవతి కూడా అవుతుంది. ఈ విషయం తెలిసి ఆమె బంధువులు ఆ కుర్రోడ్ని చంపేస్తారు. నవాల్కు పుట్టిన పిల్లోడిని కూడా చంపేయాలి అనుకుంటారు. కానీ ఓ పచ్చబొట్టు పెట్టి ఆమె నానమ్మ ఆ పిల్లోడిని అక్కడి నుంచి తప్పిస్తుంది. ఆ పిల్లోడు అనాథ శరణాలయంలో పెరుగుతూ ఉంటాడు. ఆ విషయం నవాల్కి తెలుసు. ఎప్పటికైనా సరే పెద్దయిన తర్వాత, ఇండివిడ్యువాలిటీ వచ్చిన తర్వాత పరిస్థితుల్ని సెటరేట్ చేసుకుని కొడుకుని తన దగ్గరికి తెచ్చుకోవాలని ఆరాటపడుతూ ఉంటుంది. ఈలోపు ఆవిడ ఉంటున్న దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి మధ్యన యుద్ధం. ఆ క్రమంలో ఓ రోజున నవాద్ కొడుకుంటున్న అనాథ శరణాలయం మీద ఉగ్రదాడి జరుగుతుంది. ఉగ్రవాదులు ఆ పిల్లవాడిని పట్టుకెళ్ళిపోయి మతం మార్చి బాల సైనికుడిగా మార్చేస్తారు. కానీ నవాల్ తన కొడుకు చనిపోయాడు అనుకుని పగతో ఉగ్రవాదుల్లో చేరుతుంది. ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉన్న ఆవిడ కొన్నాళ్ల తర్వాత పోలీసులకి పట్టుబడుతుంది, జైలు శిక్ష పడుతుంది. జైల్లో అబూ తారిక్ అనే ఓ కిరాతకుడు ఉంటాడు. వాడు ఆమెని రేప్ చేస్తాడు. ఆవిడికి కవల పిల్లలు పుడతారు. ఆ తర్వాత ఆవిడ కెనడాకి వలస వెళ్ళిపోతుంది. అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని 2 పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. పెద్దదైన తర్వాత కాస్త రిలాక్స్డ్గా ఉన్న టైంలో ఓ రోజున స్విమ్మింగ్ పూల్లో పచ్చబొట్టుతో ఉన్న తన పెద్ద కొడుకుని గుర్తుపడుతుంది. అతన్ని పూర్తిగా చూసి షాక్ అవుతుంది, మొద్దుబారిపోతుంది. ఆ షాక్తోనే ఆవిడ ఆరోగ్యం దిగజారి మరణిస్తుంది. నవాల్ జీవితం గడిచిన అన్ని ప్రాంతాలు తిరిగి కష్టపడి నాన్నని అన్నని కన్నపెడతారు ఆ కవల పిల్లలు. జరిగింది ఇది అని అమ్మే చెప్పేయచ్చు, కానీ ఆ నిజం చెబితే అర్థం చేసుకునేది కాదు. ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలిస్తే ఆ అమ్మ అనుభవించిన క్షోభ వారికి అర్థమవుతుంది. అందుకే ఆవిడ వారి నుంచి ఆ ఒట్టు తీసుకుంది. చివరికి తెలుసుకున్న తర్వాత నాన్నకి ఇవ్వమని ఓ లెటరు, అన్నకి ఇవ్వమని ఓ లెటరు ఆవిడ వాళ్ళకి ఇచ్చింది. ఆ లెటర్స్ లక్ష్యాన్ని చేరటమే మన మతి పోగొడుతుంది. ఇది కదా సినిమాలో ఫైనల్ ట్విస్ట్ రివీల్ అయ్యాక మనసుని ఎవరో చెయ్యి పెట్టి కెలికేసినట్టు అనిపిస్తుంది. ఆ డిస్టర్బెన్స్ అంత తొందరగా సెట్ అవ్వదు. సెన్సిటివ్గా ఉండేవాళ్ళు అయితే ఆలోచిస్తారు, ఎలాంటి లోకంలో రా మనం ఉంటున్నామని. ఓ నాటకం ఆధారంగా కథను తీసుకుని ఈ సినిమాని రూపొందించారు. మహా గొప్ప కథ. పోతే ఈ కథని కేవలం కథగానే చూడలేం, అలానే ఈ సినిమానే కదా అని వదిలేయలేం. అంతకు మించిన వ్యవహారం ఉంది. జాతి వివక్షతని చెప్పుతో కొట్టారు ఈ సినిమాతో. చూస్తూనే ఉన్నాం. పరువు హత్యలు, కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని మనుషుల్ని చంపేస్తున్నారు. అలాంటి వాటికి చెప్పు దెబ్బ ఈ సినిమా. మతాలు, జాతుల మధ్య వైరంతో దేశాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అలాంటి పరిస్థితులు సృష్టిస్తున్న వారి ముఖాల మీద కాండ్రించి ఉమ్మింది ఈ సినిమా. ఏం సాధించటానికి కుల మతాలు? విలువలు లేకుండా అవి ప్రవర్తించే తీరు క్షమించలేని పాపాలకు కారణమవుతుందని ఈ సినిమా చూపెడుతుంది. అలా జరిగే పాపాలకు ఏ జాతి సమాధానం చెప్తుంది, ఏ మతం బాధ్యత తీసుకుంటుంది అని సూటిగా ప్రశ్నిస్తుంది ఈ సినిమా. నేనెప్పుడూ చెప్తూ ఉంటాను, సినిమా అనేది కేవలం వ్యాపారాత్మక కళ మాత్రమే కాదు, అంతకు మించి అని. అందుకు ఇలాంటి సినిమాలే సాక్ష్యం. నిజంగా ఈ సినిమా మానవ సమాజంలోని అంధవిశ్వాసాలకు, మతం మాటున సాగుతున్న మూర్ఖత్వానికి చెంపపెట్టు. సినిమా అనేది ఎప్పుడూ భ్రమగానే మిగిలిపోకూడదు. కొన్నిసార్లైనా నిజాన్ని నిలదీయాలి.
తప్పు చేస్తున్న వాళ్ళ కాలరు పట్టుకుని కడిగేయాలి. ఈ సినిమా చూసిన తర్వాత మానవత్వం ఉన్న ప్రతి మనిషి మనసు రగులుద్ది. చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాని దర్శకుడు చాలా బాగా తీశారు. ఆయన కథను చెప్పిన విధానాన్ని ప్రశంసించకుండా ఉండలేం. అలాగే ఆయన్ని గౌరవించి తీరాలి కూడాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇది ఇన్సెండిస్ మూవీపై నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.